ఎంతమంది మిమ్మల్ని డాడీ అనే అవకాశం కల్పిస్తుంది? ఇప్పుడు దాదాపు ఇప్పటివరకు సుమారు 1375 మంది దాకా. నేను వాస్తవంగా చెప్పాలంటే నేను క్రిస్టియన్ ఫాదర్ కావాలనుకున్నాను. మా ఇంట్లోనే ఒక 12 మంది సంవత్సర జీతగాళ్ళు అనేది బాండెడ్ లేబర్ సిస్టమ్ అప్పుడు ఉండే. ఒక 40 మంది రోజువారీ కూలీలు ఉండే. ఎన్ని ఎకరాల భూమి ఉండే మీకు? 102 ఎకరాలు. నేను సికేఎం కాలేజ్ చదువుతుంటే నాకు ఒక్కనికి ఒక రూము, నాకు వంట మనిషి. గులాబీ పార్టీని వీడి చాలా సంవత్సరాలు అయింది కదా, మరి గులాబీ రంగును ఎందుకు వీడలేకపోతున్నారు? టీఆర్ఎస్దే అయితే మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉండొద్దు కదా. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నినాదం ఎత్తుకోకముందే అసలు మీకెందుకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మీకెందుకు అనిపించింది? డైరెక్ట్గా నా మీద ఏం చేయలేక, ఎందుకంటే మొండోని అని తెలుసు, పిచ్చోని అని తెలుసు, మొండోని అని తెలుసు, కాబట్టి ఏం చేయలేరు. మా అమ్మాయి మీద పడ్డారు. కేసీఆర్ ఎట్లా పరిచయం అయినారు? కేసీఆర్తో కలిసి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలని ఎట్లా అనుకున్నారు? నెల రోజులు ఆలోచించి ప్రతి ఒక్కరు వద్దనేది. నందిని సిద్ధారెడ్డి వద్దన్నాడు, ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ వద్దన్నాడు, దేవి ప్రసాద్ వద్దన్నాడు. ఒక దశలో అయితే నువ్వు కనుక చంద్రశేఖరరావుని కలిస్తే మళ్ళీ మా ఇళ్ళల్లో అడుగు పెట్టొద్దన్నారు వీళ్ళు. కేసీఆర్ ఒకవేళ మిమ్మల్ని పిలిచి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారంటే మీరు వెళ్ళి డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు చేయ? శత్రులు నాకు శత్రువులు కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న పాలనకు సంబంధించిన అంశాల్లో మీరు ఎట్లా చూస్తారు? వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ మారింది, గవర్నెన్స్ మొదలు కానీ ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు కానీ, అంటే సినీ అవార్డులు గద్దర్ పేరు పెట్టడం, గద్దర్ సంస్మరణ సభలకు ముఖ్యమంత్రి స్వయంగా హాజరు కావడం, ఆ తర్వాత మహిళలు బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయడం, ఇట్లాంటి ఇంకా చాలా అంశాలు మొదలుపెట్టినట్టున్నారు. ఇవేమీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాలు లేవంటారా? నేను ఆకలి 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 అని మొత్తుకుంటుంటే పాలకులనే వాళ్ళు వచ్చి నా మంచిగా నా పెదవులు కడిగి నన్ను ముద్దు పెట్టుకొని పోతే నా ఆకలి తీరినట్ట, నా బాధలు తీరినట్ట, నా కష్టాలు తీరినట్ట. ఎవరు తెలంగాణ ఉద్యమకారులు ఎవరికి 250 గజాల స్థలం ఇవ్వాలి? ఎవరు అర్హులు? అసలు ఉద్యమకారుడు ఎవరు? కేసులే ప్రామాణికమైతే హరీశ్రావుకు 250 గజాలు ఇవ్వండి. మరి కేటీఆర్ కూడా 200. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైనా ఒక పదవి అడిగింది. కేసీఆర్ అడగలేదా? గద్దరన్నతో వచ్చి తీసుకొచ్చింది. మరి ఎమ్మెల్యే కావాలని లేనప్పుడు తెలంగాణ జనసమితి ద్వారా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్టున్నారు. నంది అవార్డుల బదులు గద్దర్ అవార్డులు ఇవ్వడం అనేది మీరు వ్యతిరేకిస్తున్నారు. గద్దరన్నకున్న గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుందేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు చాలామంది మీద ఉపా కేసులు ఇప్పటికీ ఉన్నట్టున్నాయి కదా. చాలామంది. హరగోపాల్ సార్ మీద ఇప్పటికీ ఉపా కేసు ఉందా? 5 మీద ఎత్తేస్తున్న వాటి జీవో రాలే కదా.